రష్యా యుద్ధం ఎఫెక్ట్ బంకులపై పడింది. డీజిల్ కొరతతో పలు బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ అందుబాటులో ఉన్న బంకులకు క్యూ కడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల మూసివేస్తూ ఉండటంతో వాహనదారులు ఇంధనం కోసం క్యూ కడుతున్నారు. జిల్లాలో ఎక్కడా డీజిల్ కొరత లేదని అధికారులు చెప్పారు. ఎవరైనా ఇంధన కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక అనపర్తిలో వినియోగదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఒక్కో వెహికల్ కు 100 రూపాయలు పెట్రోల్ మాత్రమే కొడుతున్నారు నిర్వాహకులు. వరి కోతల సీజన్ కావడంతో వరి కోత యంత్రాలకు డీజిల్ లేక కోతలు నిలిచిపోయాయనే భయంలో రైతులు ఉన్నారు. అలాగే మరోవైపు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, పుకార్లను నమ్మవద్దని సూచించారు. రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది. ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఎక్కడ పెట్టారు ఎన్ని నెలలు అంటాం కదా. నీడ్కి ఉంది, గ్రీడ్కి లేదు, అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం. సో వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు. ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు